మీ ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వాల్చుచు నూర్నిలో నుది చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయో మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నడిపించుడి, మీ ఆత్మతో సేవించుడి. ప్రభు నామమునకు స్తోత్రములు. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని నామాన్ని గణపరుస్తుంటున్నాను. ఆయనకి కృతజ్ఞుడినై ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగనే చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు, వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు ఉపవాస కూటంను కూడా మనం ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా దేవ, గత 2 వారాలు మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని సంరక్షించి కాపాడి మరొక గొప్ప తరుణం నాయనా మీ సన్నిధిలో మేము చేరి రావడానికి మీరు మా ఎడల చూపిన మహత్తరమైన కృపకై స్తోత్రాలు. ఈ ఉపవాస ప్రార్థన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, సరిచేయండి, సంధించండి. నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. సరి అయిన నిర్ణయాలు మేము చేటుకు కృప చూపించండి. గతించిన కాలమంతయు ప్రభా, గతించిన పాఠాలలో అనేకమైన ఆత్మీయ మాటలు ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ బిడ్డలు ప్రభా వింటూ విశ్వాసంలో ప్రభా వారిని పెంపొందింపజేయండి. వారి ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. ఈ సమయంలో నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకొని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో జ్ఞాపకపరుచుకోండి. వారి అక్కర్లు, వారి అవసరాలు తీర్చండి. నీ సన్నిధికి వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసి వేయనని చెప్పావు ప్రభా. నీ సన్నిధికి ఆశతో వచ్చి నీ మాటలు వింటున్న బిడ్డలు వాళ్ళు వినుచుండగానే వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగినట్లుగా చేయమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్తామండి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాము అంటే ఆనాడు మనం క్రీస్తును గురించిన తీసుకున్న నిర్ణయం. నీ నిర్ణయం నీవు చేరే గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మరలా చెప్పనా దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో సంగమా జాగ్రత్తగా వినండి. నీవు చేసే నిర్ణయం నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి నిర్ణయము చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం తీసుకుంటున్నాం, చాలాసార్లు దేవుని మాటలు వింటాం. ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అయితే ప్రభు చెప్పిన మాట మత్తయి 7వ అధ్యాయంలో 2 వ్యక్తులు దేవుని మాటలు విన్నారు. ఒకడు తన ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణం చేస్తాడు, మరొకడు దేవుని మాట ప్రకారం ఆయన చెప్పినట్లు చేస్తాడు. ఒకడు వెళ్ళి ఇసుక మీద కట్టుకున్నాడు, ఒకడు బండ మీద కట్టుకున్నాడు. ఈ ఇద్దరి గురించి ప్రభు చెప్తూ ఏమన్నాడంటే, ఇసుక మీద కట్టుకున్నవాడు తన ఇష్టానుసారంగా విన్నాడు, అలాగున దేవుని వాక్య ప్రకారం దేవుని మాటల ప్రకారం వాడు తన ఆధ్యాత్మిక ఇంటిని నిర్మించుకోలేదు. మరొకడైతే దేవుని మాటలు విన్నాడు, ఆత్మీయంగా వాక్య ప్రకారం తన ఇంటిని, తన వ్యక్తిగత జీవితాన్ని, తన ఆధ్యాత్మిక స్థితిని కట్టుకోగలిగినాడు.
కాబట్టి మీకు ప్రారంభంలో చెప్పాం, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. మనల్ని మనం కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, నిర్ణయం మీది. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారు. ప్రతిరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు తన సేవకులను మరుగుపరుచుకొని. అయితే ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం, డిసిషన్, అది మీ చేతికి. దేవుడు ఎందుకంటే బలవంతంగా బై ఫోర్స్ దేవుడు మీ జీవితంలో ఏ కార్యం చేయడు. మీరు అనుమతిస్తే దేవుడు కార్యం చేస్తాడు. అంటే మన నిర్ణయాలు పరిస్థితులకు అనుగుణంగా మనం చేస్తున్నామా, లేక దేవుని వాక్య ప్రకారం మనం నిర్ణయాలు చేస్తున్నామా? ఈరోజు కొంతమందిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నీ నిర్ణయం నీవు చేరే గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మరలా చెప్పనా, నీవు చేసే నిర్ణయం, నీవు వెళ్ళే గమ్యం, నీవు చేరే గమ్యాన్ని నిర్దేశిస్తుంది. రండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనాన్ని మీ క్షేమం కొరకు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తుంటున్నాను. 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, నేను 15వ వచనము మీ క్షేమం కొరకు చదువుతున్నాను. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. విన్నారా? జీవమును మేలును మరణమును కీడును ప్రభు చెప్తున్నాడు, నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. 11వ అధ్యాయంకి వచ్చేయండి. అదే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, నేను 26 వచనాన్ని మాత్రం చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. చూడుడి, నేడు నేను నీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. ఈ మాటలు గమనించారా? రెండు ఉన్నాయి, మరణము జీవము, మేలు కీడు. ఏది చూస్ చేసుకుంటారు? నిర్ణయం మీది. వినబడుతున్న బోధలు, లోక సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, దేనిని చూస్ చేసుకుంటారు, దేనిని ఎన్నుకుంటారు? అది ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాడు. ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనల్ని బలవంతంగా దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడు. దేవుడు మన ఎదుట నీకేది ఇష్టం, మేలు కీడు రెండు ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకుంటావు, ఏది చూస్ చేసుకుంటావు? ఈ లోకంలో తాత్కాలికమైన జీవితం ఒకటి ఉంది, శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. వింటున్నారా? ఈ లోకంలో మనం యాత్రికులము, బాటసారులం. మనము పరదేశులము, యాత్రికులము, బాటసారులం. ఈ లోకం మనది కాదు దేవుని బిడ్డలారా. ఈ లోకంలో కేవలం యాత్రికులుగా మనం ఉన్నాం అంతే. మనకు నిలువరమైన పట్టణం ఉంది, నిత్యరాజ్యం ఉంది, సదాకాలం మన కొరకు దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఇదిగో నా కుడి చేతిన ఉన్నవారులారా రండి. తన కుడి ప్రక్కన ఉన్నవారిని చూస్తూ మాట్లాడుతూ, నా కుడి వైపున ఉన్నవారులారా రండి, లోకము పుట్టినది మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు దేవుడు రాజ్యాన్ని, మన కొరకు అంటే దేవుని బిడ్డలారా, రాజ్యము సిద్ధపరచబడి ఉంది. కాబట్టి ఈ భూమి మీద కనబడుతున్న ఈ రాజ్యం, బిల్డింగ్లు కానీ, ఈ ఆస్తి కానీ, ఈ భూమి కానీ, మనం చూస్తున్నది ఏదియు శాశ్వతము కాదు. కనబడని నిలువరమైన పట్టణం మనకు ఒకటి ఉండింది. దాని గురించి బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మనము చేసే నిర్ణయాల మీద మనం చేరే గమ్యం ఆధారపడి ఉంటుంది. మనం సరి అయిన గమ్యం చేరాలి అంటే ఈనాడు మనం సరి అయిన నిర్ణయాలు చేయాలి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఒక విషాదకరమైన మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథం అంతటిలో ఇశ్రాయేలుల గురించి దేవుడు మాట్లాడుతూ, దేవుడు ఒక ఉన్నతమైన పరిస్థితిలో వారిని ఉంచాలని, మరి ముఖ్యంగా తన బిడ్డలను ఉన్నతమైన అంటే కానాను, పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడే వారికి రాజుగా ఉండాలనుకున్నాడు. వాస్తవానికి తెలుసా మీకు,
దేవుడే తన ప్రజలకు దేవుడుగా, రాజుగా, తండ్రిగా ఉండి వారిని ఏలాలనుకున్నాడు. కానీ ప్రజలు దేవుని అధికారానికి ఒప్పుకోలేదు. మాకు రాజు కావాలి, భూ సంబంధం శరీర సంబంధమైన ఈ భూమి మీద మేము ఉంటున్నాము కాబట్టి మాకు రాజు కావాలని దేవునికి ఇష్టం లేకపోయినా వారు అడిగిన కారణాన్ని బట్టి రాజునిచ్చేశాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? రాజులు, దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మంది రాజులు దేవుని ప్రజలను ఆయనకి ఇష్టమైన రీతిలో వారిని నడిపించలేకపోయారు. అది చాలా విషాదకరం. ఇంకొంచెం మనం ఆ చరిత్ర వెనకకి వెళ్ళి చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు నిజానికి వారికి రాజుగా ఉండాలనుకున్నప్పటికీ కూడా వారు దేవుడికి అవకాశం ఇవ్వలేదు. అది ఒక చీకటి దినాలు, 350 సంవత్సరాలు దేవుని బిడ్డలారా. న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి దుర్మార్గులయ్యారు. చీకటి దినాలు. అసలు బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, మోషే తర్వాత అంటే ఐగుప్తులో నుండి 430 సంవత్సరాలు బానిసత్వంలో నుండి వారిని విడిపించి నడిపించి కానానుకు చేర్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 350 సంవత్సరములు దేవునికి ఇష్టంగా బ్రతకలేదు. మీకు ఒక విషయం చెప్పనా? మోషే తర్వాత ఇశ్రాయేలీ ప్రజలను నడిపించడానికి యెహోషువ దొరికాడు గాని యెహోషువ తరువాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడు దొరకలేదు. మరలా చెప్పనా? దేవుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు తన ప్రజలను విడిపించడానికి దేవుడికి మోషే దొరికాడు. అద్భుతమైన వ్యక్తి మోషే. మిక్కిలి భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు దేవుని బిడ్డలారా. అయితే దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనను నెరవేర్చడానికి మోషే దేవునికి దొరికాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కనానులోనికి చేర్చడానికి యెహోషువ కూడా దొరికాడు. కానీ యెహోషువ తరువాత ప్రజలను అనగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడు లేడు. బైబిల్ తెలియజేస్తుంది, నాయకుడు లేని కారణాన్ని బట్టి ప్రజలంట ఇష్టానుసారంగా, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చింది. కొన్ని లేఖనాలు మీ కొరకు నేను చదువుతాను. మీరు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం కరండి దేవుని బిడ్డలారా. 17వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. దయతో మీ భాగాన్ని చూడాలండి. మీరు వాక్యం ఖచ్చితంగా డివైన్ గ్రేస్ వాళ్ళు వాక్యం మీద చాలా పట్టుగలిగిన వ్యక్తులని నేను బలంగా నమ్ముతున్నాను. సో మీరు జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. 17వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 17 verse 6 అండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. విన్నారా? ఆ దినములలో. విన్నారా? ఈ మోషే తర్వాత యెహోషువ దేవుని ప్రజలను నడిపించడానికి యెహోషువ దొరికాడు గాని యెహోషువ తర్వాత సరి అయిన నాయకుడు లేడు. అసలు వారికి రాజు లేడు. కాబట్టి రాజు లేని కారణాన్ని బట్టి ప్రజలు ఎలా అయిపోయారంటే తమ ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చారు. మీకు ఒక మాట గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ ఉన్నప్పుడు క్లాస్ పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. క్లాస్ రూమ్ లో టీచర్ ఉన్నప్పుడు, టీచర్ లేడు, ఇంకా క్లాస్ రూమ్ ఇక చెప్పేదే కాదు. ఇలాంటి అనుభవాలు మీకు కూడా బాగా ఉండి ఉంటాయి. గమనించండి, ప్రతి డిపార్ట్మెంట్ లో లేక ప్రతి విధానములో నాయకుడు నడిపించేవారు ఉండాలి దేవుని బిడ్డలారా. నాయకుడు లేని కారణాన్ని బట్టి, రాజు లేని కారణాన్ని బట్టి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. ఇంకొక మాట కూడా మీరు అదే 18వ అధ్యాయం చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. విన్నారా? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఇంకా 19వ వచనం కూడా, అధ్యాయం కూడా వచ్చింది ఒకసారి. 1వ వచనం, ఆ ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములు.
అంటే ఇశ్రాయేలీయులకు నాయకుడు లేని దినములు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు లేని రోజులు అవి, దేవుని బిడ్డలారా. కాబట్టి కొంచెం మీరు ఆఖరి 21వ అధ్యాయానికి వచ్చండి దేవుని బిడ్డలారా. 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చింది. 1, 2, 3, 4 సార్లు రాయబడింది ఒకే మాట. వారికి రాజు లేడండి దేవుని బిడ్డలారా. వారి ఇష్టానుసారంగా బ్రతికారు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాను తెలుసా? క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రీస్తే మన రాజు అవ్వాలి, క్రీస్తే మన ప్రభు అవ్వాలి. అందుకే యేసు క్రీస్తును నమ్ముకున్న మన జీవితాలలో ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఇక ఆయన చిత్త ప్రకారం మనం గత పాఠంలో మనం నేర్చుకున్నాం కదా, ఆయన చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మన జీవితంలో మనల్ని నడిపించడానికి మనం అవకాశాన్ని ఇవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే మనము ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన మనల్ని తీసుకువెళ్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? నా జీవితం నా ఇష్టం అనుకుంటాం. దేవుడు విలువ పెట్టి కొన్నాడు. మనం మన సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు. క్రీస్తు, ఈ మాటలు వినండి దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు మీ సొత్తు కాదు. మీరు మిమ్మల్ని విలువ పెట్టి, మనలను విలువ పెట్టి తన విలువైన రక్తము ద్వారా దేవుడు కొనుక్కున్నాడు. మనం ఎవరికి చెందిన వాళ్ళం? ప్రభువుకు చెందిన వాళ్ళం. మన జీవితం ఆయన ఇష్టానుసారంగా నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన చెప్పినట్లు మనం చేయడం, అది మనకు ఆశీర్వాదకరం దేవుని బిడ్డలారా. కాబట్టి నా జీవితం నా ఇష్టం. ధనవంతుడు తెలుసు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో కనబడతాడు, నా ప్రాణమా తిను. అందుకేనా తినడం, త్రాగడం, సుఖించడం, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం ఇక్కడ లేము. ఈ రాత్రి కాలం, ఈ ఉపవాస దినములలో ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు ఏంటో తెలుసు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరించామో, ఎప్పుడైతే ప్రభువును మనం నమ్ముకున్నామో, ప్రభు రక్తము ద్వారా మనం కడగబడ్డామో, మనం మన సొత్తు కాదు. మన జీవితం మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఎంత బాధకరమైన విషయం! వారికి రాజు లేడు, తన ఇష్టానుసారంగా ప్రతి వాడు తన ఇష్టం వచ్చినట్లు జీవించాడు. దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు, దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమములో యెహోషువతో చెప్పాడు, యెహోషువ కుడికి గాని ఎడముకి గాని తొలగిపోవద్దు. దేవుని వాక్యం మనకి ఇచ్చాడు, దేవుని ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. ఈ ఆజ్ఞలలో మనం ఒకటి కూడా తప్పిపోకుండా ఆయన చెప్పిన ప్రకారం మనము చేయడం, అది మనకు ఆశీర్వాదకరం దేవుని బిడ్డలారా. కానీ ధనవంతుడు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అది ఎంత ప్రమాదమో తెలుసండి మీకు. నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. జ్యేష్ఠ కుమారుడు ఆయన. ఎవరు? జ్యేష్ఠుల సంతతి నుండి యాక్చువల్గా ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఏషావు గురించి ఒక మాట రాయబడింది. మీ కొరకు నేను చదువుతున్నాను, దయతో ఒక్కసారి మీరు ఆదికాండంకి వచ్చేయండి దేవుని బిడ్డలారా. ఆదికాండం ఏషావు గురించి రాయబడిన ఒక విషాదకరమైన మాట దేవుని బిడ్డలారా. అతడు ఏం చేస్తాడో తెలుసా? మీరు ఆ మాటలు చదివితే దేవుని బిడ్డలారా, మనకు చాలా 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 బాధ కలుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి మీ క్షేమం కొరకు ఆ మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని నేను కోరుతూ ఉంటున్నాను దేవుని బిడ్డలారా. మీరు ఒక్కసారి ఆ భాగానికి వస్తారు, ద బుక్ ఆఫ్ జెనసిస్. మీరు ఒక్కసారి రండి దేవుని బిడ్డలారా. అక్కడికి వెళ్ళి నేను ఆ మాట మీకు చదవాలని కోరుతూ ఉంటున్నాను. అది ఒక అద్భుతమైన మాట. వింటున్నారా? మీరు 25వ అధ్యాయం ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 25, 25వ అధ్యాయము 34వ వాక్యం మీ కొరకు నేను చదువుతున్నాను. ఆఖరి భాగం. ఏషావు అంటే అతడు తిని త్రాగి లేచిపోయెను, అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. విన్నారా ఎంత ప్రమాదమో? తిని త్రాగడం, జ్యేష్ఠత్వపు
హక్కును కోల్పోయాడు. జీవితం తినడం కొరకేనా? జీవితం త్రాగడం కొరకేనా? ఆలోచించండి. ఈ జీవితం అల్పమైనది దేవుని బిడ్డలారా. ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. వింటున్నారా? ఈ జీవితానికి గ్యారంటీ లేదు. మనమేమో వస్తువులకు కనీసం ఇది పెన్నుకు ఓ 25 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కున్న దీనికి గ్యారంటీ గురించి అడుగుతాం. బాగా రాస్తుందా? ప్రతి దానికి మనం గ్యారంటీ కోరుకుంటాం, కానీ మన జీవితానికి గ్యారంటీ లేదు దేవుని బిడ్డలారా. అయితే ఈ కనబడుతున్న శరీరం బయటికి గ్యారంటీ లేదు, కానీ కనబడని మనలో ఉన్న వ్యక్తి, మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ జీవితాన్ని మన ఇష్టానుసారంగా నా జీవితం నా ఇష్టం కాదు. నా జీవితం నా ఇష్టం కాదు దేవుని బిడ్డలారా. ప్రభువుకు ఇష్టంగా బ్రతక. ఒక మాట నేను పౌలు మహాశయుడు ఆ మాట గుర్తు చేశాడు. కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రిక, ఒకసారి రండి. కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము, నేను 9వ వాక్యాన్ని చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. 5వ అధ్యాయము 9వ వాక్యం మాత్రమే చదువుతున్నాను, గమనించండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. విన్నారా? పౌలు మహాశయుడికి ఒక అద్భుతమైన ఆశ, డిజైర్, వాంఛ, ఒక కోరిక. మనము దేహమందు ఉన్నను అంటే శరీరంతో ఉన్నను, శరీరం మన నుండి వేరైపోయినా ఇది వేరవుతుంది. ఎప్పుడు ఏ క్షణమో మనకు తెలియదు దేవుని బిడ్డలారా. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. వింటున్నారా? కాబట్టి దేహమందు ఉన్నను దేహము విడిచినను మనము ఆయనకు, ప్రభువుకు ఇష్టంగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డ, రక్షించబడ్డావు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు. క్రైస్తవులు క్రైస్తవ మంచిదే, కానీ మరి ప్రభువుకి ఇష్టంగా బ్రతుకుచున్నారా? లేక మనుషులను పోల్చుకొని వాళ్ళకంటే నేను బాగున్నాను, వాళ్ళకంటే నేను మంచిగా ఉన్నాను, ఇతరులను పోల్చుకొని నీ భక్తి జీవితంలో ఇతరులను సంతోష పెట్టడం కొరకు నువ్వు బ్రతుకుచున్నావా? లేక ఇతరులను ఇష్టంగా బ్రతుకుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు దేవుని బిడ్డ. ఈ రాత్రి కాలం ప్రభు వాక్యం అంటుంది, ఇదిగో ప్రభువుకు ఇష్టలుగా మనం ఉండాలి. రైతులో మన జీవితం మీద అధికారం ఆయనది. ఈ జీవితం ఆయనది, ఈ జీవం ఆయనది. ఏది మనది కాదు దేవుని బిడ్డలారా. పిలిస్తే రెప్పపాటును వెళ్ళిపోవలసిందే. వింటున్నారా? కాబట్టి ఈ రాత్రి కాలం ప్రభువుకు ఇష్టలుగా మనం బ్రతకాలి, ఇష్టంగా బ్రతకాలి. నా జీవితం నా ఇష్టం అని చెప్పడానికి వెళ్ళలేదు. అందుకే మీరు అదే పత్రికలు గత పాఠంలో గుర్తు చేస్తున్నారు కదా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు మహాశయుడు అంట, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. ఒకప్పుడు ఎలాగ ఉండేవాడు ఆయన? రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, క్రీస్తు ప్రేమ తెలియనప్పుడు, క్రీస్తు గురించి తెలియనప్పుడు అపోస్తలుడైన పౌలు మరి ముఖ్యంగా దూషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు అతన్ని దర్శించాడో, క్రీస్తు అతన్ని రక్షించాడో, నాడు నేడు అప్పుడు ఇప్పుడు, క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పౌలు జీవితం మారిపోయింది. దేవుని బిడ్డలారా, క్రీస్తులోనికి రాకముందు నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ జీవితం సేమ్ టు సేమా? ఆలోచించండి. లోకంలో ఉన్నప్పుడు నీ జీవితం అలాగనే, క్రీస్తులోనికి, క్రీస్తు నమ్ముకున్నప్పుడు నీ జీవితం మారిందా? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామా? ఒక్కసారి దయతో మీరు టైం తీసుకొని ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ఇతరులను చూడవద్దు, నిన్ను నువ్వు చూసుకో దేవుని బిడ్డ. ఆత్మీయతలో, భక్తిలో నీ జీవితం ప్రభువుకు ప్రీతికరంగా ఉందా? ప్రభు ఇష్టానుసారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను ఈ రాత్రికాలం మీ అందరినీ కోరుతూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో అందుకే నీ నిర్ణయం సరిగ్గా ఉన్నప్పుడు నువ్వు చేరే నీ నిర్ణయమే నీవు చేరే నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి కొన్ని పరిస్థితులలో మనం దేవునికి ఇష్టంగా బ్రతకాల్సిన మనం దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతున్నామేమో.
ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల కాలంలో మీరు చూసిన న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో వాస్తవానికి ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసి పడేసింది. కుటుంబం అంతటిని కూడా వినాశనంలోనికి తీసుకెళ్ళింది. ఒక వ్యక్తి చేసిన తప్పుడు నిర్ణయం. ఏం బిడ్డారా, కొన్నిసార్లు మానవ జీవితాలలో ఈనాడు నువ్వు చాలాసార్లు మన ముందు ఉంటాయి. షాప్కి వెళ్తాం, అది కొనాలా ఇది కొనాలా, తర్వాత వచ్చి బాధపడతాం. వింటున్నారా? కాబట్టి నిర్ణయాలు సరిగ్గా లేకపోతే, ఒకవేళ షాపింగ్ సరిగ్గా చేయలేకపోతే మరలా చేసుకునే అవకాశం ఉంటుందేమో, కానీ నిర్ణయాలు సరిగ్గా లేకపోతే దైవికమైన విషయములలో, భక్తి విషయములలో, పరిశుద్ధత విషయములలో, దేవుని రాజ్య విషయములలో నిర్ణయాలు నువ్వు సరైన నిర్ణయాలు చేయకపోతే ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం చేసి కుటుంబం అంతటిని వినాశనంలోనికి తీసుకెళ్ళాడు. ఆ వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎలిమెలేకు. చెప్పండి అందరూ, ఎలిమెలేకు. ఎలిమెలేకు అనే మాటకు అర్థము దేవుడే నా రాజు, గాడ్ ఈజ్ మై కింగ్ అనే మాట మనం చూస్తాం. కానీ రాజు అధికారం క్రిందికి రాలే. పేరేమో ఎలిమెలేకు అని పెట్టుకున్నాడు, దేవుడే నా రాజు అని పెట్టుకున్నాడు. పరిస్థితులను బట్టి దేవుని అధికారం క్రిందికి రాలేకపోయాడు. ఈనాడు చాలా మంది చూడండి, క్రిస్టఫర్, క్రైస్తవులు మంచిదే, పెట్టుకోవడం తప్పేం కాదు, పెట్టుకోండి. మరి క్రిస్టఫర్లో క్రీస్తున్నాడా? మీరు ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో ఎలిమెలేకు గమనించండి. ఎలిమెలేకు అనే మాటకు దేవుడే నా రాజు, కానీ దేవుని అధికారం క్రిందికి, రాజైన దేవుని అధికారం క్రిందికి ఆయన రాలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ బెత్లెహేము ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఈ సంగతులు చిన్నప్పటి నుండి మీరు వింటున్నారు కదా. క్రైస్తవులు అయితే ఖచ్చితంగా ఈ సంగతులు మీకు తెలుసు. కరువు వచ్చేసింది బెత్లెహేములో, మనందరికి తెలుసు. తన భార్య నయోమి తన 2 కుమారులను తీసుకుని పక్క దేశం మోయాబుకు వెళ్ళిపోయాడు. తప్పుడు నిర్ణయం. కరువును తప్పించుకోవడానికి బయటికి వెళ్ళాడు, కానీ రొట్టెలు దొరికాయి తినడానికి, భోజనం దొరికింది, కానీ తినడానికి మనుషులు లేరు. తప్పుడు నిర్ణయం. ఈనాడు మన భక్తి జీవితంలో నిలువరమైన పట్టణము కొరకు నిత్యత్వంలో ఈ లోకమును మనం విడిచిపెట్టి శాశ్వత కాలం, సదాకాలం దేవునితో మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేవునితో నీ ఉండాలి. అయితే ఈనాడు నువ్వు చేసే నిర్ణయం దేవునితో నీ ఉండాలి అన్నప్పుడు, ఈ ఎలిమెలేకు బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఎంత అద్భుతమైన మాట అండి. కానీ ఈ కరువు వచ్చిన సందర్భంలో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. మన జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, పరిస్థితులు అస్తవ్యస్తమైపోతాయి. అంటే పరిస్థితులన్నీ కూడా చిందరవందరం అయిపోతాయి. ఏమీ అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో తోచని పరిస్థితి. దేవుని అడగాలి. ఆయన మనతో చెప్పినది చేస్తే మన జీవితాలలో అద్భుతాన్ని చూడగలుగుతాం. దేవుని బిడ్డ, మీకు గుర్తుకొస్తుంది కదా, కానా వివాహంలోనికి యేసయ్య పిలువబడ్డాడు. విందు మీరు గమనించండి, అందరికీ ద్రాక్షరసం పంచుతున్నారు. ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి? ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అరే, ద్రాక్షరసం అయిపోయింది, కొంచెం వాటర్ కలిపేసి మిగిలితే సర్వ్ చేద్దాం అనుకున్నారా? పోనీ మీరైతే ఏం చేస్తారు? నాకు ఇంకా జ్ఞాపకం, చిన్నప్పుడు ఒక పెళ్లికి తీసుకెళ్ళారు నన్ను. అవునండి, చిన్నపిల్లలు మాకు తెలియదు. ఆ పెళ్లిలో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ అనుకున్న దానికంటే ప్రజలు ఎక్కువ వచ్చేసారు. చివరిగా ముందున్న వారికి భోజనాలు దొరికాయి, వెనక ఉన్న వారికి తెలుసు కదా, సాంబార్లో వేడి నీళ్లు కారం కలిపి పోయడం అంతే. కూరలో వేడి నీళ్లు కారం కలిపి పోవడమే. ఇవన్నీ బహుశా మీరు కూడా ఈ అనుభవాలు కూడా వెళ్ళి అంటే అనుభవించి ఉండి ఉంటారు. కానీ అలా చేయలేదు. మరియం అనింది, ఆయన మీతో చెప్పినది చేయుడి. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే దేవుని బిడ్డ, ఈ ఉపవాస ప్రార్థనలో ఈ మాట విను. ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రభువు చెప్పినది, ప్రభువు నీతో చెప్పినది. ప్రభువు మాటలో అంత శక్తి ఉంది. ఏదైనా పరిస్థితి బాగోలేనప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా,
చేయాల్సింది ఒకే ఒకటి, ప్రభువా ఏం చేయమంటావు నన్ను, ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయాలి? వాస్తవానికి ఎలిమెలెకు కరువు వచ్చేసింది బెత్లెహేంలో. అసలు ఎందుకు కరువు వచ్చేసింది? దేవుడే నా రాజు ప్రభువా అనుకుని పేరు పెట్టుకోగలిగిన ఈ వ్యక్తి, దేవా మరి కరువు వచ్చేసింది, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని అడిగాడా? మరి మీ జీవితంలో వస్తున్న కష్టాలు, మీ జీవితంలో వస్తున్న శ్రమలు, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఈ శ్రమలు అనుమతిస్తున్నావు? అడిగారు ఎప్పుడైనా మీరు దేవుణ్ణి? అడిగేంత టైం ఉందా మీకు? ప్రార్థన చేస్తున్నారా? అడగగలుగుతున్నారా దేవుణ్ణి? ప్రభువా నా జీవితంలో ఎందుకు ఈ విపత్తులను అనుమతిస్తున్నావు? ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు నీకు సమాధానం జవాబు ఇస్తాడు దేవుని బిడ్డలారా. కానీ ఈ ఎలిమెలెకు ఆ విధంగా అడగలేకపోయాడు. అసలు కరువు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు బెత్లెహేములో? అరే దేవుని అంటే రొట్టెల ఇంట్లో కరువు రావడం ఏంటండి? ఒక మాట బైబిల్ గ్రంథంలో మీ కొరకు నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 2 దేవుని బిడ్డలారా 11వ అధ్యాయం. మన జీవితంలో చాలాసార్లు అనుకుంటాం, కరువు ఎందుకు వస్తుంది, ఎందుకు నా జీవితం ఎలా అయిపోతుంది, ఎందుకు నా జీవితం అని. ఒకవేళ ఇలాంటి ప్రశ్న కనుక మీకున్నట్లయితే ఇదిగో మీకు సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము, మీ క్షేమం కొరకు చదువుతున్నాను. 11వ అధ్యాయము, దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ వాక్యము మరియు 17వ వాక్యము నేను చదువుతున్నాను, చూడండి. ద్వితీయోపదేశకాండము అందరు తీసారా? 11వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుతున్నాను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించేతారు. విన్నారా ఈ మాట? గమనించారా? ఎప్పుడైతే త్రోవ విడిచి, దేవుని సన్నిధి విడిచి, దేవుడు నిజంగా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని విడిచి, దేవుని మాటను ఉల్లంఘించి దారి తప్పి దేవుని కోపం వస్తుంది. ఆకాశాన్ని మోసేశాడు, భూమి పంటనివ్వలే. ఎందుకు ప్రభువా? కారణం చెప్తున్నాడు. త్రోవ విడిచి తిరిగే వారి జీవితాలలో, త్రోవ విడిచి తిరిగితే నష్టమే. అబ్రహామును బట్టి మీకు ఒక సంగతి చెప్తాను ఇక్కడ. అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు, తన తమ్ముని కుమారుడైన లోతును. కేవలం అబ్రహామును బట్టి, అబ్రహాముతో లోతు కలిసి ఉండుట ద్వారా దేవుని ఆశీర్వాదం అబ్రహాము నుండి లోతుకు వచ్చేసింది. కానీ చూడండి, అమ్మాయిలు ఉన్నారే, ఆడపిల్లలు, లోతు యొక్క భార్య ఏమనిందో తెలుసా? చరిత్ర ఏమంటుందో తెలుసా? లోతు భార్య లోతును అబ్రహాముతో కలిసి ఉండకుండా వెనక మాట్లాడి తన భర్తను తీసుకొని సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళింది. అవునండి, లోతు కూడా ఈ అమ్మాయి మాటకు లొంగిపోయాడు. వింటున్నారా? లోతు కూడా ఈనాడు చాలా మంది భార్య భర్తల మధ్య దేవుని చిత్తానికి అనుగుణమైన నిర్ణయాలు కాకుండా ఎమోషనల్ నిర్ణయాలు, రాంగ్ డిసిషన్స్, తప్పుడు నిర్ణయాలు. ఎలాగ కనబడింది? ఈ లోతుకు అతని కుటుంబమునకు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా దేవుని తోట వలె కనబడింది. కళ్ళు మోసం చేస్తాయి మనల్ని చాలాసార్లు. వింటున్నారా? ఈనాడు చూడండి హైదరాబాద్ చర్చెస్ ఎలా అయిపోయినవి అంతా మీరు గమనించండి. నేను ఈ మాట మీకు గుర్తు చేయాలి అని పెట్టారా? మనుషుల్ని ఒక అట్రాక్షన్ చేయడానికి కళ్ళు మోసం చేస్తాయి. అంత పర్ఫార్మెన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలాగుందో చర్చెస్ కూడా అలాగే అయిపోయింది దేవుని పెట్టారు. ప్రెజెంటేషన్స్ అయిపోయినాయి. మీకు లాస్ట్ దాని గురించి మాట్లాడాను. పర్ఫార్మెన్స్ అయిపోయింది. వింటున్నారా? మనుషులు ఏమైపోతున్నారు? అందుకే తనకు నచ్చిన వ్యక్తికి ఫాలో కావడం, దేవుని ఫాలో కావడంలా, వాక్యాన్ని ఫాలో కావడంలే, తనకు నచ్చిన వ్యక్తులను, తనకు నచ్చిన వారిని చూస్ చేసుకుంటున్నారు. మరి అది దైవ చిత్తమా కాదా? అంత టైం ఎక్కడుంది? అంత జ్ఞానం ఎక్కడుంది? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. కలిసి ఉంటే లోతు జీవితం మరోలా ఉండేది. కానీ మీకు ఒక విషయం చెప్పనా? లోతు అబ్రహాముతో కలవలేదు, అబ్రహాముతో మింగిల్ అవ్వలేకపోయాడు, లోబడలేకపోయాడు, వేరైపోయాడు. చివరికి లోతు కుటుంబం
లోతు నీతిమంతుడే, కానీ కానీ ప్రయోజనం ఏంటి దేవుని బిడ్డ? క్రైస్తవుడివి నీవు, కానీ ఒకసారి ఆలోచించు. లోతు నీతిమంతుడే, కానీ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా? తర్వాత తన తరాన్ని తయారు చేయగలిగాడా? అమ్మోనీయులు, మోయాబీయులు, అసలు మోయాబు దేశం, ఇప్పుడు ఈ ఎలిమెలేకు బెత్లెహేముని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడండి? పక్క దేశం మోయాబుకి వెళ్ళాడు. మోయాబీయులు ఎక్కడి వచ్చారు? లోతు కుమార్తెల నుండి వచ్చిన సంతతే కదా. అసలు వారి పేరు చెప్తే ఆకాశము క్రింద వారి పేరు ఉండకూడదని దేవుని పెట్టారా? చెడును సహించేవాడు కాదు, పాపాన్ని కప్పిపెట్టే దేవుడు కాదు ఆయన. వింటున్నారా? రోషం కలిగిన వాడు దేవుని పెట్టారా? కాబట్టి లోతు తెలియదా? దేవుడైన రాజు అని పేరు పెట్టుకున్నాడు. మరి దేవుడు కరువు పంపినప్పుడు, అయ్యో దేవుని దగ్గర నేను అడగాలి, దేవుని దగ్గర నేను నిలబడాలి. కరువు ఉంటే ఏంటి? దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు. ద్రాక్షరసం అయిపోతే ఏంటి? దేవుడు చెప్పిన మాట ప్రకారం రాతి బాణలను నీళ్లతో నింపినప్పుడు నింపిన వాళ్ళకు కూడా అర్థం కాలేదు దేవుని బిడ్డలారా. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఈ రాత్రి ఈ మాటలు వినిచిన నీ జీవితంలో కేవలం ఆయన మాట మన జీవితానికి సరిపోతుంది. ఆయన మాటలో అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా. కానీ ఈనాడు ఆయన మాట వినకుండా సొంత నిర్ణయాలు చేసి తప్పుడు నిర్ణయాలలో ఎలిమెలేకు జీవితం ఎలా ఎరిగి చెడిపోయిన జీవితం ఎలిమెలేకు. తెలుసు మోయాబుకు వెళ్ళకూడదని, కరువు ఎందుకు వచ్చిందో తెలుసు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంకి రండి, 2వ అధ్యాయం. నేను కొన్ని మాటలు మీ కొరకు చదివి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి దేవుని బిడ్డలారా. నేను మొదటి నుండి కొన్ని మాటలు మీకు చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము నేను చదువుతున్నాను. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమును మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనను నేనెన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాట వినలేదు. వినరా? దేవుని మాట వినలేదు. దేవుని బిడ్డలారా, అసలు ఎంత దారుణం అండి. దేవుడు చెప్పిన మాట వినలేదు. ప్రభువే మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని మాట. కరువు ఎందుకు వచ్చేసింది? దేవుని మాట వినకపోవడం ద్వారా. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ శాప జీవితం వచ్చేసింది? భూమి ఎందుకు శపించబడింది? ఆదాము అవ్వను దేవుడు ఏదేను తోటలో ఉంచినప్పుడు దేవుడు తినవద్దన్న ఆ పండు తినుట ద్వారానే కదా, దేవుని మాటను ఉల్లంఘించుట ద్వారానే కదా. మాటే, దేవుని మాట వినకపోవట ద్వారానే ఇదిగో జీవితాలు ఇంతవరకు వచ్చేసేది. ఇది కాదు దేవుడు ఏర్పరిచిన రాజ్యం, దేశం, భూమి. ఇది కాదు. దేవుడు కల్మషం లేని వ్యక్తులను తయారు చేశాడు. దేవుడు యథార్థవంతులను పుట్టించాడు. దేవుడు మంచి చేశాడు, అంతా మంచి చేశాడు. కానీ మానవుడు తన ఇష్టానుసారంగా దేవుని మాటను ఉల్లంఘించి ప్రవర్తించుట ద్వారా పాపం మానవ జీవితంలోనికి వచ్చేసింది. ఒకసారి ఆలోచించండి ఏం బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. ఆ మాటలు చాలా బాధేస్తూ ఉంటాయి. ఎలిమెలేకు నా దేవుడే నా రాజు అని పెట్టుకున్నాడు, కానీ పేరు మాత్రం ఉంది, కానీ బ్రతుకులో దేవుని రాజు అధికారం క్రిందికి రాలేకపోయాడు. తన ఇష్టానుసారముగా నిర్ణయం తీసేసుకున్నాడు. తప్పుడు నిర్ణయం. దేవుని బిడ్డలారా గమనించండి. తద్వారా ఎలిమెలేకు కుటుంబ జీవితం. నయోమి అంటుంది ఒక మాట తెలుసా మీకు? నన్ను నయోమి అనకుడి, మారా అనుడి. జీవితం ఏమైపోయింది? మధురమైన జీవితం చేదుగా మారిపోయింది. కారణం నిర్ణయమేగా. ఈ రాత్రికాలం ఈ ఉపవాస ప్రార్థనలో నీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? దేవుని మాట వింటున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని మాట మీరు వినగలుగుతున్నారా? ఒక్కసారి మీరు
ఈ రాత్రి కాలం దేవుని ప్రజలముగా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతుంటున్నాను. దేవుని మాట మన జీవితానికి చాలా చాలా అవసరం. నువ్వు తీసుకునే నిర్ణయం నీ దిశను, నీ దశను మార్చగలుగుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పుడు నిర్ణయాల వైపుకు వెళ్ళకూడదు. నిర్ణయాలు సరిగ్గా ఉంటే జీవితం సరిగ్గా ఉంటుంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక నేను ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి దయతో మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఆ జీవితాన్ని మనం చూడగలిగితే అద్భుతంగా తర్వాత మనం చూసాము ఎలిమెలెకు జీవితం ఎంత పతనంలోనికి వెళ్ళిపోయిందో, ఎంత దారుణ వ్యవస్థలోనికి వెళ్ళిపోయిందో మనం చూడగలిగాం. నా జీవితంలో నాది నిర్ణయం అయినప్పుడు ఇంకా దేవునికి స్థానం ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. నా జీవితంలో నిర్ణయము నాది అయినప్పుడు నా జీవితం దేవునికి స్థానం లేదు. అందుకే వాక్యం తెలియజేస్తుంది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, విన్నారా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. అవును, ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన కాడి క్రిందికి వచ్చేయండి, ఆయన మాటకు లోబడండి, అంతే పని జరిగిపోతుంది అన్నట్లారా. ఇది మన జీవితానికి తెలిసి తెలిసి ఎరిగి ఎరిగి చెడిపోయిన జీవితం ఎలిమెలెకుది. ఎలిమెలెకు తాత్కాలికమైన కరువులను తప్పించుకోవడానికి వెళ్ళి జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసేసుకున్నాడు. అంటున్నారా? దేవుడే మన కుటుంబానికి రాజుగా ఉంటే, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, మన కుటుంబాలు మధురంగా ఉంటాయి. ఈ మాట చెప్పండి. దేవుడే మన కుటుంబాలకు రాజుగా ఉంటే మన కుటుంబాలు మధురంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి బిడ్డ, దేవుడే నీ కుటుంబానికి రాజుగా ఉండగలిగితే, నువ్వు ఉంచుకోగలిగితే, ఆయన నీ జీవితంలో, నీ కుటుంబ జీవితం ఎలా ఉంటాయంటే అద్భుతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఇంకా తిరుగుండదు మన జీవితములలో. కాబట్టి ఈ రాత్రి కాలం ఒకే ఒక్క మాట, దేవుని సన్నిధిలో ఆయన చిత్త ప్రకారం, ఆయన మాట ప్రకారం నువ్వు ఉండగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, దేవుడే నీ కుటుంబాలలో పెద్ద దిక్కుగా, రాజుగా, అధిపతిగా ఉండగలిగితే, గమనించండి, నీ కుటుంబాలు మధురంగా ఉంటాయి. మారాను కూడా మధురంగా మారుస్తాడు. వింటున్నారా? అంత గొప్ప దేవుడు ఆయన. ఎన్నిక లేని వారిని కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. కాబట్టి పరిస్థితులను బట్టి దేవుని దగ్గరనే మనకు జవాబు దొరుకుతుంది. ఏం బిడ్డలారా, సొంత నిర్ణయాలు పనికిరాదు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు, ఎక్కువగా ప్రార్థనలు గడపండి, ప్రార్థించండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. దేవుని మాట కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు తీసుకున్న లోతు, సొంత నిర్ణయం తీసుకున్న ఎలిమెలెకు. మీకు ఒక విషయం చెప్పనా? ఇద్దరు వ్యక్తులు మనకు ఒక హెచ్చరిక. లోతు జీవితం ఏమైపోయిందో మనకు ఒక హెచ్చరిక, ఎలిమెలెకు కుటుంబం ఏమైపోయిందో మనకు ఒక హెచ్చరిక. మీకు ఒక మాదిరి చూపించనా? దావీదు కుటుంబాన్ని మీరు చూడండి. తన జీవితంలో దేవుని చిత్తం కొరకు, ఆయన కొరకు చూశాడు, అంతే. ఆయన మాట ప్రకారం కనిపెట్టుకున్నాడు ప్రతి సందర్భంలో. అందుకే దావీదు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. మీకు ఈ సంగతి తెలుసా? ప్రతిరోజు 7 సార్లు, ప్రతిసారి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడు. రోజుకు 7 times. ఒకసారి మీరు ఆలోచించండి ఏం పెట్టారా? దావీదు జీవితం దేవునికి దగ్గరగా ఉంది. దావీదు జీవితానికి దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా రాజు, ఆయనే నా ప్రభు, ఆయనే నా రాజు. ఎస్, నీ జీవితంలో ప్రభువును రాజుగా, కాపరిగా, తండ్రిగా నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబాలు మధురంగా ఉంటాయి, నీ జీవితాలు మధురంగా ఉంటాయి. కాబట్టి సొంత నిర్ణయం కాకుండా, సొంత నిర్ణయం తీసుకున్న లోతు, సొంత నిర్ణయం తీసుకున్న ఎలిమెలెకు కుటుంబం మన ముందు ఒక హెచ్చరికగా ఉన్నాయి. అయితే నాది కాదు ప్రభువా, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారం,
కరువులో కూడా నీతో దేవుడు ఉంటాడు, శ్రమలలో కూడా దేవుడు నీతో ఉంటాడు. దావీదును విడిచిపెట్టలేదు దేవుడు, విడిచిపెట్టడు. నీవు కూడా దేవుని మాట ప్రకారం దేవుణ్ణి నీ జీవితంలో రాజుగా కలిగి ఉంటే ఈ దేవుడు అన్ని విషయంలో నీకు తోడుగా ఉంటాడు. వింటున్నారా? కాబట్టి నీ సొంత నిర్ణయం కాకుండా దేవుని బిడ్డ, దేవుని నీ జీవితంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వండి. దేవునికి స్థానం ఇవ్వండి. నా జీవితం నా ఇష్టం అంటే ఇక దేవుడు ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. కొందరు గుర్రములను బట్టియో రథములను బట్టియో అతిశయపడుదురు గాని మనమైతే యెహోవా నామమును బట్టి, దేవుణ్ణి బట్టి, మన అతిశయం మన దేవుడు, మన ఆస్తి మన దేవుడు, మన ఐశ్వర్యం మన ప్రభువు అయి ఉండాలి. ఆమేన్ చెప్పండి. అలాగే మనం ఉండగలిగితే జీవితాలు ధన్యకరములవుతాయి, జీవితాలు మధురంగా మార్చబడతాయి. ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, ఏ కష్టములు ఉన్నాయో, ఏ దుఃఖం ఉందో, ఏ చెప్పుకోలేని రోగాలు, సమస్యలు, బాధలు ఉన్నాయో, మీకు ఒక శుభవార్త చెప్పనా? కేవలం వీటన్నింటికి సొల్యూషన్ ఒకటే, పరిష్కారం ఒకటే, జవాబు ఒకటే. దేవుణ్ణి నీ జీవితంలో రాజుగా కలిగి ఉండు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కించగలిగిన సమర్థుడు. ప్రభునామమునకు స్తోత్రం. ఇంత మట్టుకు చాలు. దేవుణ్ణి ఇంకా నీ జీవితంలో రాజుగా కలిగి లేకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయనకు అవకాశం ఇవ్వండి. దేవుని అధికారిగా కలిగి ఉండండి, రాజుగా కలిగి ఉండండి. నీ జీవితంలో దేవుడు మొదటివాడైనప్పుడు నువ్వు ఎప్పుడు వెనకబడని ఇవ్వడు దేవుడు. నువ్వు ముందుగా నిన్ను నిలబెడతాడు దేవుడు. వింటున్నారా? కాబట్టి ఈ దిశగా నువ్వు అడుగులు వేయగలిగినప్పుడు, దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవునికి మరి ముఖ్యంగా నీ జీవితంలో స్థానం ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి కాలం కూడా ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చాం. మీ జీవం గల మాటల కొరకు స్తోత్రాలు. తప్పుడు నిర్ణయాలు మేము తీసుకోకుండానట్లు సహాయం చేయండి ప్రభా. లోతు కుటుంబాన్ని మా ముందుంచావు, ఎలిమెలెకు కుటుంబాన్ని మా ముందుంచావు, దావీదును కూడా మా ముందుంచావు ప్రభా. మేము సరైన నిర్ణయాలు చేయుటకునైనా నీ చిత్తానికి మేము అప్పగించబడి మా జీవితంలో నిన్ను రాజుగా మేము కలిగి ఉండటం ద్వారా మా జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యాలు మేము చూడగలుగుతామని, నీ మాట మేము విన్నప్పుడు అద్భుతం మా జీవితాలలో మేము చూస్తామని నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చావు. వీళ్ళందరినీ మీరు దీవించండి. నీ మాట వినేవారిగా, నీ మాటకు లోబడేవారిగా, నిన్ను రాజుగా వారి జీవితములలో కలిగి ఉండేవారిగా మీరు సహాయం చేయమని, చేరవచ్చిన బిడ్డలందరినీ, సంఘమంతటిని నీ కృపలో జ్ఞాపకపరుచుకుని, ఆయా ప్రాంతాలలో ఉండి ఈ మాటలు వినిచిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకపరుచుకొని, వారి విశ్వాసాన్ని బట్టి మరి ముఖ్యంగా వారి జీవితంలో రాజుగా ఎప్పుడైతే వారు అంగీకరించారో దానిని బట్టి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని, పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకపరుచుకున్నామని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలు చేరి వచ్చిన సంఘమంతటికి, మరి విశేషంగా ఆయా ప్రాంతాలలో ఉండే దేవుని మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకు, ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు శిలువ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.